రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. సదాశివపేటలో తెలంగాణ మంజిరా రైతు సమైక్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. మొదటి దిశగా ₹1,00,000 రుణమాఫీ, ఈ నెల చివరి వరకు ₹150,000 ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణాలు మాఫీ కానున్నట్లు పృథ్వీరాజ్ చెప్పారు. గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండి దాన్ని మరి ఈరోజు రైతులకు రుణమాఫీ 1,00,000 లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ చేస్తున్నట్లు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో రైతులందరూ కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ మన రేవంత్ రెడ్డి గారికి ఈ మంజీరా రైతు సమైక్య ద్వారా మా రైతు సోదరులు రైతు సమైక్య సభ్యులు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాము. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారము కార్యక్రమము దీనివల్ల పురస్కరించుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో మంజూరు చేసినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ ప్రతిమకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయగలుగుతుంది, ఏది కూడా చేయలేదు. 2009 లోపల దేశం లోపల మొత్తము రుణమాఫీ చేసిర్రు. 2004 లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలం లోపల ప్రతి వ్యక్తికి మొత్తం రుణమాఫీ చేసిర్రు. ఒకవేళ ఎవరు రుణం తీసుకోకపోతే వాళ్ళ అకౌంట్ లోపల ₹5,000 వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చేసిన కార్యక్రమాలకు మేము అంతా